హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్తుల్లా. లొకేషన్ బాగుంది కదా. ఈ లొకేషన్ ఎక్కడో గుర్తుపట్టి కింద కామెంట్ చేసిన వాళ్ళకు నేను 100 రూపీస్ ఫోన్పే కొడతా. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఒకరికి. ఈ లొకేషన్ ఇంటి వచ్చేసి కొత్తకోట సరౌండింగ్స్లోనే ఉంటుంది. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఈరోజు మన వీడియో ఏంటంటే 4000 వాచ్ అవర్స్. 4000 వాచ్ అవర్స్ నాది జస్ట్ 1 డేనే కంప్లీట్ అయింది. 4000 వాచ్ అవర్స్ అంటే ఏంటంటే 4000 గంటలు. అందరు కలిపి మన వీడియోని 4000 గంటలు చూస్తే, అన్ని వీడియోస్ కలిపి 4000 గంటలు చూస్తే మనకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ వస్తుంది. ఇది కంప్లీట్ కానీకే చాలా టైం తీసుకుంటుంది, కానీ నాది జస్ట్ 1 డేనే కంప్లీట్ అయింది. యాక్చువల్గా 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అలా టైం తీసుకుంటుంది. ఎవరన్నా క్రియేటర్స్ ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నాది జస్ట్ 1 డేనే కంప్లీట్ అయింది. మీకు కూడా మంచి మంచి టిప్స్ చెప్తాయి. మీ 4000 వాచ్ అవర్స్ కూడా తొందరగా ఎట్లా కంప్లీట్ కావాలనో. మనకు 2 క్రైటీరియాస్ ఉంటాయి మానిటైజేషన్ కానీకే. ఫస్ట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్, సెకండ్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మనం ఇప్పుడు ప్రజెంట్ 550 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది ప్రతి మంత్. ఎవ్రీ మంత్ మనకు మన వ్యూస్కి బట్టి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది. పేమెంట్ రావాలంటే ఈ 2 క్రైటీరియాస్ కంప్లీట్ కావాలి. 4000 వాచ్ అవర్స్ అనేది నాది 1 డేనే కంప్లీట్ అయింది. 1000 సబ్స్క్రైబర్స్ అయితలేరు. ఈ వీడియోకి కంప్లీట్ కావాలని అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వెళ్ళే ముందు నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలా. అది వచ్చేసి చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. మన ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 1 మంత్ అయింది. 1 మంత్కే మీరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలా మంది నాకు ప్రతి ఫుడ్ వీడియోకి నాకు స్పాన్సర్ వస్తున్నారు. మీ స్పాన్సర్తోనే నేను వీడియో అనేది చేస్తున్నాను. నాకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అది కాకుండా నేను లాస్ట్ వీడియో చెప్పినా కదా, నేను రూమ్ షిఫ్ట్ అవుతున్నా, నాకు ఎక్విప్మెంట్ లేదని చెప్పినాక నాకు చాలా మంది మెసేజ్ చేసి ఎక్విప్మెంట్కి స్పాన్సర్ చేశారు. దాంట్లో ఈ మైక్ చాలా కాస్ట్లీ, 4500. ఇది మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు, అవినాష్ స్పాన్సర్ చేసిండు. థ్యాంక్స్ అవినాష్ మైక్ ఇప్పించినందుకు. అండ్ తర్వాతకు మనకు లైటింగ్ మా అన్న స్పాన్సర్ చేసిండు. మా అన్న పేరు కూడా కళ్యాణ్. మా అన్న నాకు మొత్తం లైటింగ్కి స్పాన్సర్ చేసింది. దాని తర్వాత మన బ్యాక్ డ్రాప్కి మా అత్త స్పాన్సర్ చేసింది. అండ్ దాని తర్వాత మన ట్రైపాడ్కి మా ఫ్రెండ్ కిరణ్ మాకు మన వీడియోస్కి యూజ్ చేసుకుని ట్రైపాడ్ ఇచ్చిండు. సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క స్పాన్సర్కి అండ్ ప్రతి ఒక్క వ్యూవర్కి, మన ఛానల్కి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇప్పుడు మనం మ్యాటర్లకు వస్తే 4000 వాచ్ అవర్స్ 1 డేలో కంప్లీట్ అయినాయి అని చెప్పినా కదా. ఇదైతే చాలా పెద్ద అచీవ్మెంట్. నాకు తెలిసి చాలా రేర్ కేసెస్లో అవుతుంది ఇది. ఎందుకంటే మన ఫస్ట్ 4 ఫుడ్ వీడియోస్ ఉన్నాయి కదా, దానికి జస్ట్ 100 వాచ్ అవర్స్ వచ్చినాయి. మనకు 4000 వాచ్ అవర్స్ ఏడా, 100 వాచ్ అవర్స్ ఏడా. దీనికి నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే దగ్గర ఒక ఫుడ్కి 5000-6000 ఇన్వెస్ట్మెంట్ చేసిన, అంతే స్పాన్సర్సే. కానీ ఈ 4 వీడియోలు చేయడానికే ఖర్చు అయింది 5000-6000. కానీ దీనికి జస్ట్ 100 వాచ్ అవర్ వచ్చింది. ఈ వీడియోకి అయితే జస్ట్ నేను ఒక 100 రూపీస్ పెట్రోల్ ఓపించుకొని పోయి నేను వీడియో తీసిన. దానికి 5000 వాచ్ అవర్స్ వచ్చినాయి. చాలా క్రేజీ కదా. అయితే నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలా నాకు ఆ వీడియోకి. ఫస్ట్ది వచ్చేసి ఆబ్వియస్గా ఇమ్రాన్ అన్న ఈవెంట్ అంత పెద్దగా ఆర్గనైజ్ చేసినందుకే నేను వెళ్ళి వీడియో రికార్డ్ చేసి చూపించిన. అది వైరల్ పోయి నాది 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయింది. నేను ఒక్కనే చేసినంటే కాదు, దగ్గర ఒక 30-40 యూట్యూబర్లు సేమ్ వీడియో చేసారు. వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి ఎందుకు వ్యూస్ రాలే, నాకు ఎందుకు వ్యూస్ వచ్చినాయి అనేదే టాపిక్. అది నేను చెప్తా ఇప్పుడు. ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలన్నా కదా, అది ఎవరంటే ప్రణయ్ బియాల, మా ఎక్స్ రూమ్మేట్. అతను మైక్, అతని ఎక్విప్మెంట్తోనే నేను ఫస్ట్ వీడియోస్ చేసిన. కానీ తర్వాత నాకు మైక్ అతను వేరే వాళ్ళకి ఇచ్చిండు, నాకు మైక్ లేదు వీడియో చేయనికే. ఆయన మైక్ ఇవ్వనందుకు నేను ఏం చేసిన అంటే పోయి ఈ గణేష్ వీడియో చేయాల్సి వచ్చింది ఇమ్రాన్ అన్నతోన. ఆ వీడియో చేసినందుకు నాకు ఆ వీడియో వైరల్ పోయింది. ఒకవేళ ప్రణయ్ గాన మైక్ ఇచ్చిండు అనుకో, నేను అదే ఫుడ్ వీడియో చేస్తుండే, మనకు రెగ్యులర్గా వచ్చే 500,000 వ్యూస్ వస్తుండే. నాకు ఈ 4000 వాచ్ అవర్స్ అందరిలాగా నాకు కూడా ఒక 1 ఇయర్ టైం తీసుకుంటుండే. కానీ నాకు ప్రణయ్ మైక్ ఇవ్వనందుకు, నేను పోయి ఆ వీడియో తీసినందుకు ఆ వీడియో వైరల్ అయింది. అది 1 ఇయర్లో కావాల్సింది జస్ట్ 1 డేలోనే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ప్రణయ్, థ్యాంక్ యూ సో మచ్ నాకు మైక్ ఇవ్వనందుకు. క్రియేటర్స్ అందరు జాగ్రత్తగా వినండి. మీకు 4000 వాచ్ అవర్స్ అనేది చాలా కష్టం అని అనుకోకండి. మీరు డిమోటివేట్ అయ్యి వీడియోస్ బంద్ చేయడం అనేది చేయకండి. ఒక వీడియోకి 30 అవర్స్ వచ్చినా, 10 అవర్స్ వచ్చినా, 5 అవర్స్ వచ్చినా కూడా ఏం కాదు. మీరు అయితే రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటూ పోండి. ఖచ్చితంగా మీకు ఒక వీడియో, ఒక 100K వీడియో పట్టిందంటే మీ 4000 వాచ్ అవర్స్ ఆడనే కంప్లీట్ అవుతుంది. ఒక 100K వీడియో కోసం మీరు టార్గెట్ చేయండి.
మీరు అది చేయాలంటే మీరు మీరు ఏ కంటెంట్ చేస్తున్నా సరే కానీ ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద ఖచ్చితంగా వ్యూస్ ఎక్కువ వస్తాయి. అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నా ఇమ్రాన్ అన్న వీడియో ఏంటంటే ఒక 30 యూట్యూబర్లు చేసిరు, అందరం ఒకటేతో ఉన్నాం, అందరు చేసిన వీడియో ఆ 30 మందికి రాలే 1 lakh వ్యూస్. ఒక 3-4 పెద్ద ఛానల్ వాళ్ళకి వచ్చినాయి, మీ రిమైనింగ్ వాళ్ళకు 1K 2K వ్యూస్ వచ్చినాయి. నాకేమో 1,20,000 వ్యూస్ వచ్చినాయి. ఏంది అంటే నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఆఫ్టర్నూన్ పోయి మొత్తం ఆడ వాళ్ళ అరేంజ్మెంట్స్, వాళ్ళ డెకరేషన్, వాళ్ళ అరేంజ్మెంట్స్, వాళ్ళ డీజే సెటప్, వాళ్ళు ఫుడ్ తినేది, అన్నదానం చేసింది అదంతా కవరేజ్ చేసిన. వేరే ఛానల్ వాళ్ళు అది చేయలేదు, వాళ్ళు జస్ట్ మన నిమజ్జనం అప్పుడు డ్యాన్స్ చేయడం అదొకటే కవర్ చేసారు. అన్ని ఛానల్స్ లో ఉన్నాయి డ్యాన్స్ వీడియోస్, కానీ నా దానిలో ఏంటంటే ఆఫ్టర్నూన్ వాళ్ళ అరేంజ్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లా నా దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో నేను అదే చెప్తున్నా, క్రియేటర్ ఎవరన్నా ఉంటే మీరు అస్సలు డిసప్పాయింట్ కాకండి. మీకు వాచ్ అవర్ కంప్లీట్ అయితే లేదని టైం తీసుకున్నా సరే ఏం కాదు, కానీ మంచిగా ట్రెండింగ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. మీది ఒక్క వీడియో ఒక 30K 40K 50K అసలు ఒక 2-3 వీడియోలు పడ్డా కూడా మీది ఒక 2-3 వీడియోస్కే కంప్లీట్ అయిపోతుంది. నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఒక 1 year పెట్టుకున్న 4,000 వాచ్ అవర్స్ అవుతుందేమో అని చెప్పి, కానీ జస్ట్ 1 dayనే కంప్లీట్ అయింది. మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా పెడుతున్నా చూడండి. అండ్ మెయిన్లీ మనకు థంబ్నెయిల్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. థంబ్నెయిల్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటే మనకు చాలా వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా థంబ్నెయిల్స్ అనేటివి చాలా మంచిగా ఉండాలా. నా థంబ్నెయిల్స్ చేసేది థంబ్వేవ్ మీడియా మదన్ అని బ్రో, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో థంబ్నెయిల్స్ చేస్తాడు. చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తున్నా, మీరు ఎవరన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా తనకు మెసేజ్ చేయండి, చాలా తక్కువ రేట్కి చేస్తాడు, ఇది నా గ్యారంటీ. ఫర్ వాచింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి పేమెంట్ వస్తుంది. ప్లీజ్ అందరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.